ఇక కాంగ్రెస్ చూడు ఆ ఎదవలు ఉన్నారు అక్కడ ఎదవలు ఉన్నారు, వాడు కోర్టు పోతాడు, స్టే తీసుకొస్తాడని తెలిసి గిల్లెందుకు ఇవ్వాలి? పట్టభద్రులతో దాంట్లో పోటీ చేయించబోయిన కోదండరాం సార్ను పార్టీలో ఖచ్చితంగా అందరు గెలిపించుకోపోనా? పట్టభద్రుల దాంట్లో మీరే ఆలోచించండి. కోదండరాం సార్ కనుక కాంగ్రెస్ అయితేంది, బీజేపీ అయితేంది, ఏదో ఒక పార్టీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ అయితేంది, ఏ పార్టీ నుంచి వెళ్ళి టికెట్ ఇచ్చినా కోదండరాం సార్ను పార్టీలో ఖచ్చితంగా అందరు గెలిపించునా గెలిపించుకోకపోనా అది ఇయ్యరు. ఎందుకంటే ఈ తలకాయ నొప్పున్న దాంట్లో ఇచ్చి ఇప్పుడు వాడు స్టేజ్ తెచ్చిండు చూసిరా అని ఇక వీని బదనాన్ని చేసి వాడు ఓట్లు దొబ్బుదామని, కాంగ్రెస్ వాడు ఓట్లు దొబ్బుదామని. అంటే ఇది కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ వాడు కంటే నెక్స్ట్ బీఆర్ఎస్ వాడు కంటే ఈ ఇద్దరు ఒక్కటే. మధ్యలో కోదండరాం సార్ని ఆగం చేసిర్రు. దయచేసి దీన్ని అయితే ప్రతి ఒక్కరు ఖండించాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాలి. అది పోదామే పట్టభద్రుల దాంట్లో మీకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటానా. నేను కూడా డిమాండ్ చేస్తాను మీ కాంగ్రెస్లో పట్టభద్రుల దాంట్లో ఒకవేళ కాంగ్రెస్లో టికెట్ ఇస్తే కోదండరాం సార్కి ఇయ్యరు, తప్పేం లేదు. అంతేగాని వాడు స్టేజ్ ఎత్తాడని తెలిసి కూడా వాడు స్టేజ్ ఎత్తాడని తెలిసి కూడా దీంట్లో ఇచ్చి కోదండరాం సార్ని ఆగం చేసుడు. పాపం ఆయన సంతోషం 2 రోజులు కూడా సంతోషం లేకుండా చేశారు. ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది అమరుల కుటుంబాలు ప్రతి ఒక్కరు సంతోషపడ్డారు కోదండరాం సార్కి వస్తే. ఉద్యమకారులు అయితే పాపం బాగా సంతోషపడ్డారు చాలామంది. దయచేసి వాళ్ళ సంతోషం, అందరి సంతోషం అనేది ఒక 2 రోజులు 3 రోజులు కూడా చేశారు. ఈ నీచులు వీళ్ళను బీఆర్ఎస్ను పొందబెట్టాలి, కాంగ్రెస్ను పొందబెట్టాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్న తెలంగాణ వ్యాప్తంగా. ప్రజలారా దీని గురించి స్పందించండి, ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి.